కృష్ణం వందే జగద్గురుం. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకానికి అర్థం, యోగం అంటే ఆత్మానుసంధానం లేని వ్యక్తికి సరైన వివేకం లేదా స్థిరమైన బుద్ధి ఉండదు. యోగం లేని వారికి ఆత్మను గురించి అంటే ఆత్మచింతన ఉండదు. ఆత్మచింతన లేని వ్యక్తికి శాంతి లభించదు. శాంతి లేనివాడు ఎలా సుఖంగా ఉండగలడు? For one who is not connected with self-discipline or spiritual practice, there can be no proper understanding or wisdom. Without wisdom, there can be no meditation on the divine. Without meditation, there is no peace, and without peace, how can there be happiness? మనమందరం భగవద్గీతను చదివి విని ధర్మాన్ని కాపాడుకుందాం. జై భగవద్గీత, జై శ్రీకృష్ణ, జై హింద్.